వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చిన్ననాటి ఫ్రెండ్స్ని కలవడానికి అవని ఇక వెంటనే పార్టీ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రం గతంలో జరిగిన ఒక వ్యక్తి జైళ్ళ పాలు కావడానికి అవని లాయర్ సతీష్ కారణమని చెప్పేసి వాళ్ళిద్దరిని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. 7 సంవత్సరాలు కఠిన శిక్ష పడాల్సింది. ఇక వీళ్ళు చేపట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, వాళ్ళకి బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలి, వాళ్ళ చావు అంచు చూడాలని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు కానిస్టేబుల్కు ఫోన్ కాల్ వస్తుంది. అదే సమయానికి రౌడీకి వెంటనే ఫోన్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇక ఏమైంది అని చెప్పేసి అడుగుతుండగా, మీరు చెప్పినట్టుగానే నేను అవని గురించి సతీష్ గురించి ఎంక్వైరీ చేస్తున్న లాయర్ సతీష్ గురించి. అయితే ఇక్కడ ఏదో గెట్ టుగెదర్గా ప్లాన్ చేశారు. అక్కడికి వీళ్ళందరూ చిన్ననాటి వాళ్ళందరూ వస్తున్నారట. అయితే ఇదే మనకు మంచి సమయం, ఎలాగైనా అవనిను లాయర్ సతీష్ని చంపాలని చెప్పేసి వెంటనే సుఫారీ కూడా ఇస్తాననేసరికి వెంటనే కాల్ కట్ చేస్తారు. అవని, ఈరోజు 7 సంవత్సరాల శిక్ష పడాల్సిన నువ్వు కారణమయ్యావు కదా, ఇక నీ ప్రాణాలు నా చేతిలో అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు అవని గెట్ టుగెదర్కి అందరు కలిసి చిన్ననాటి ఫ్రెండ్స్ అందరు కలిసి వస్తారు. అదే సమయానికి అవని అక్కడికి చేరిపోతుంది. సతీష్ కూడా తన మనసులో మాట అవనికి చెప్పాలి, పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అక్కడికి వస్తూ ఉంటాడు. ఈలోపు అవని ఆడి చేరుకుంటుంది. అందరూ చిన్ననాటి వాళ్ళు కలిసిన తర్వాత అందరినీ పలకరిస్తుంది. ఈలోపు అవని కూర్చున్న తర్వాత ఈలోపు శ్రీకర్ వెళ్ళిందో వెళ్ళలేదో అని చెప్పేసి వెంటనే అవనికి ఫోన్ చేస్తాడు. అవని, చేరుకున్నావా? చేరుకున్నాను బావా అని చెప్పేసి అంటుండగా ఈలోపు వెనక నుంచి సతీష్ వచ్చి అలా వెంటనే కళ్ళను మూస్తారు. ఎవరు అని చెప్పేసి వెంటనే అవని శ్రీకర్తో మాట్లాడుతుండగా ఫోన్ ఒక్కసారిగా చేతిలో నుంచి కింద పడిపోతుంది. వెంటనే ఎవరని చెప్పేసి వెనక్కి తిరిగి చూసేసరికి సతీష్, ఓ నువ్వా అవని, బాగున్నావు అని చెప్పేసి అంటుండగా, ఏంటి అంత కంగారు పడుతున్నావు, ఫోన్లో ఎవరు అని చెప్పేసి అంటుండగా, మా బావ అత్త కొడుకు అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. అత్త కొడుక? అవును, నేను పెళ్లి చేసుకున్నాను, మా బావ అని చెప్పేసి అవని ఒక్కసారిగా మాట చెప్పేసరికి లాయర్ సతీష్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే తనని కాలేజ్ నుంచి ప్రేమిస్తున్నాడు. తను ఒక జీవితంలో సెటిల్ అయిన తర్వాత తనని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆ మాటలు జ్ఞాపకం పెట్టుకొని పెళ్లి చేసుకోకుండా అవని కోసం అని చెప్పేసి వెయిట్ చేసిన తర్వాత అవని శ్రీకర్ని పెళ్లి చేసుకుంటేది. అది తట్టుకొని స్థితిలో ఉంటాడు. అప్పుడు వెంటనే అవని చెప్పిన మాటలు సతీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అలా గెట్ టుగెదర్ ప్లాన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి డిసప్పాయింట్ అయిపోతాడు. నా మనసులో మాట చెప్పడానికి వచ్చిన అవని తన మనసులో మాట చెప్పింది అంటే ఆల్రెడీ పెళ్ళైంది. అంతేకాదు నాకు ఒక పాప కూడా అని చెప్పేసి అవని చెప్తూ ఉంటుంది. శ్రీకర్ గురించి అన్నీ చెప్తుండగా ఈలోపు రౌడీలు ఇక్కడికి చేరుకుంటారు. అవనిని లాయర్ని చంపాలని చెప్పేసి డిసైడ్ అయిపోతారు. అక్కడ పార్టీ మొత్తం సాగిపోతుంది. వెంటనే అవని లాయర్ సతీష్తో మాట్లాడిన తర్వాత నేను వెళ్తాను, లేట్ అయిపోయింది ఇప్పటికే, మా బావ వెయిట్ చేస్తూ ఉంటాడు, నేను డ్రాప్ చేయనా? పర్వాలేదు నేను వెళ్తాలే అని చెప్పేసి అలా వెళ్తుండగా ఈలోపు రౌడీలు అవని వెనకాల ఫాలో అవుతుంటారు. అదే సమయానికి కొంతమంది లాయర్ సతీష్ వెనకాల కూడా రౌడీలు ఫాలో అవుతుండగా వెంటనే ఆటోలో వెళ్తున్న అవని వెనకాల నుంచి రౌడీలు కొంతమంది డాషర్కి అవని ఆటో మొత్తం బోలపడుతుంది. మరి అవని బ్రతికి ఉన్నట్ట, లేకపోతే అవనికి గతం మరిచిపోతుందా అనేదే అప్కమింగ్లో మీకు రిలీజ్ చేస్తా. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి. అవని చావు బ్రతుకుల తర్వాత అవని శ్రీకర్ని మర్చిపోతుందా, మళ్ళీ సతీష్తోనే జీవితం మొదలు పెట్టబోతుందా? ఇదంతా ఈ ఊహించని ట్విస్టులో ఏం జరగబోతుంది, ఈ కథలో ఎలాంటి మలుపు ఉండబోతుంది అనేదే అప్కమింగ్లో మీకు ఎపిసోడ్ వైజ్గా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తా. మీరు మాత్రం మిస్ కాకుండా ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. ఐ లవ్ యూ.